ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ కంపేర్ టు ఆల్ మై అదర్ ప్రాజెక్ట్స్ ఇస్ ఐ హ్యావ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇన్ ఆల్ ద అదర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ కూడా ఉంది, కాకపోతే బికాస్ దెర్ ఇస్ అ రెఫరెన్స్. లైక్ నేను ఈ సర్కిల్లోనే చేయాలి, ఎందుకంటే టూ థింగ్స్. వన్ ఈస్ ద క్యారెక్టర్ ఇస్, వాడు ఈ శ్యామ్ అనే క్యారెక్టర్ చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాడు. వాడంతా అంతర్మదనం, అంతర్యుద్ధం అంతా నడుస్తూ ఉంటుంది, కానీ వాడు ఈ మూతి, ముక్కు, నోరు, తల దీంతోనే ఏదన్నా, చేతులు కూడా పెద్దగా ఏం చేయలేడు. ఈ ఒక్క దీంతోనే మొత్తం ఒక 8 episodes, అంటే 4.5 hours యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ మై హెడ్ టు రన్ త్రూ టు క్యారీ ద హోల్ సిరీస్ ఆన్ మై షోల్డర్స్. ఓకే ఫైన్, అది ఫ్రెష్గా చేస్తే పోనీ నా స్టైల్లో చేస్తా. ఆల్రెడీ ఒక అతను చేస్తాడు, దానిలా చేయకూడదు. బట్ అగైన్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దిస్ స్మాల్ రేంజ్. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెసివ్నెస్ని మీరు లైక్ ఒక 0 to 100 తీసుకుంటే 100 ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్, 0 ఇస్ 0 ఎక్స్ప్రెసివ్. ఈ సెక్రటరీ అనే క్యారెక్టర్ 0 to 10లో ఆపరేట్ చేయాలి, బికాస్ హిస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్ త్రూఅవుట్. సో ఈ 0 to 10 ఈజ్ అ వెరీ స్మాల్ రేంజ్ టు యాక్టింగ్. అది త్రూఅవుట్ని వాడు కన్సిస్టెంట్గా అన్ని ఎపిసోడ్స్ జనాల్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి అదే దాంట్లో. సో ఈ 10లో ఆల్రెడీ ఆయన చేస్తాడు. ఇప్పుడు నేను కాపీగా కొట్టకూడదు, ఎట్ ద సేమ్ టైం ఈ 10లోనే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. సో అరే ఎట్లా చేయాలరా బాబు అని చాలా టెన్షన్ ఉండింది నాకు, ఎందుకంటే అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. రెండు పక్కన పెడితే మీకంటూ ఒక ఓన్ మార్క్ క్రియేట్ చేసుకోగలగాలి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ అదే. సో 5 minutes అయినా లైక్ 3 hours అయినా ఐ డూ యాజ్ మచ్ హోంవర్క్. సో దీనికి ఏం చేయాలంటే ఐ బ్రోక్ డౌన్ ఆల్ ద ఎపిసోడ్స్ ఇంటూ ఫర్దర్ సీన్స్, ఇంటూ షార్ట్స్. సో ఇక్కడ ఏం చేయొచ్చు, అక్కడ ఏం చేయొచ్చు అని దానికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది విత్ మై సెల్ఫ్.